వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో అంతకుముందు జరిగిన పాస్ట్ యాక్షన్లు, అంతకుముందు జరిగిన విషయాల గురించి మనం పాస్ట్ యాక్షన్లు అంటాం. ఆ పాస్ట్ యాక్షన్స్లో పాజిటివ్, నెగిటివ్, అదేవిధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలో మనం చూద్దాం. మరి మీకు కొన్ని ప్రాక్టీస్ కూడా చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ చూసినట్లయితే చూడండి, మనకు ఆల్రెడీ కొన్ని మనం రాసి పెట్టున్నాం. అవి ఫస్ట్ చూడండి, she cooked food yesterday. she cooked food yesterday. దాన్ని మనము she did cook food yesterday అని కూడా అనొచ్చు. ఇక్కడ మెయిన్ డిడ్ అంటే పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. she did cook food yesterday. ఇది పాజిటివ్, అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు ఎటువంటి నెగిటివ్ లేదని. మరి ఆమె నిన్న వంట చేసింది అనడానికి ఇది. మరి ఆమె నిన్న వంట చేయలేదు అనేది చెప్పడానికి చూడండి, ఆమె నిన్న వంట చేయలేదు అన్నదానికి మనకి ఏం వాడతాం? డిడ్ నాట్ అనేది వాడతాం. ఇక్కడ చేసిందంటే డిడ్ వాడినాం, చేయలేదంటే డిడ్ నాట్ అనేది వాడినాం. అంటే she did not cook food yesterday. she did not cook food yesterday. ఇక్కడ డిడ్ వాడినాం, ఇక్కడ డిడ్ నాట్ వాడినాం. మెయిన్ అది. చేసింది అంటే డిడ్ ఓన్లీ, చేయలేదు అంటే డిడ్ నాట్, అంత తప్ప మరేం రావు. మరి దాన్ని సేమ్ ఇలాంటి సెంటెన్స్లే ఇప్పుడు మనం ఈ వర్బ్స్ ఉపయోగించి చూద్దాం. సేమ్ సీతోనే వాడదాం, ఆమె అనే వచ్చేటట్టే వాడదాం. వర్క్, ఇప్పుడు వర్క్ అనే పదం వాడి వర్బ్ వాడి ఇప్పుడు పాస్ట్లో జరిగిన విషయం గురించి చూద్దాం. she did work yesterday అంటే ఆమె నిన్న పని చేసిందని. ఆమె నిన్న పని చేయలేదు అనుకోండి, she did not work yesterday. she did not work yesterday. she did work yesterday అంటే ఆమె నిన్న పని చేసిందని. she did not work yesterday అంటే ఆమె పని చేయలేదని. నెక్స్ట్ ప్లే వచ్చేటట్టు మనం చూద్దాం ప్రాక్టీస్కి. she did play yesterday అంటే ఆమె నిన్న ఆడింది. she did not play yesterday ఆమె నిన్న ఆడలేదు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్లేకు హీ అంటే అతడు వచ్చేటట్టు పాస్ట్ టెన్స్లో చూద్దాం. ఒకసారి నేను చెప్పే కంటే ముందుగా మీరు ప్రయత్నించండి. ఇదే సేమ్ ఇదే ఫార్మేట్లో మీరు చెప్పగలిగేటట్టు ఒకసారి ప్రయత్నించండి. ఒక 10 seconds చూద్దాం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు అనుకుంటా. మరి దానికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను చూడండి. హీతో కదా, హీ డిడ్ ప్లే ఎస్టర్డే అంటే అతను నిన్న ఆడాడు. అతను ఆడలేదనుకుంటే హీ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. హీ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. మరి ఇప్పుడు యూతో, ప్లేనే యూతో చూద్దాం. యూ డిడ్ ప్లే ఎస్టర్డే అంటే నువ్వు నిన్న ఆడావు. యూ డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే నువ్వు నిన్న ఆడలేదు. ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో ఏ విధంగా వాడాలనేది, ఈ వాక్యాలు అనేది వాడాలి. నెక్స్ట్ దే అనే వాడతాం. దే అనే దాంట్లో ప్లే అనే వర్బులతోనే మనం దే ఉపయోగించి చూద్దాం. దే డిడ్ ప్లే ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న ఆడారు. మరి వాళ్ళు నిన్న ఆడలేదంటే దే డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. ఏమనాలి? దే డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. ఈ విధంగా మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఈ వర్బ్స్ ఉపయోగించి మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. మాట్లాడాలి, మీరు వింటేనే సరిపోదు. విన్నట్టు నేను ఏ విధంగా చెప్తున్నా పలుకుతున్నా ఆ విధంగా పలకడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు పలకడానికి ప్రయత్నిస్తారో, మాట్లాడతారో, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఈ వీడియోను 1, 2, 3 సార్లు అయినా చూడండి. ఒకవేళ మీరు పాస్ చేసుకొనైనా మీరే మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. క్లీన్ అనేది వర్బ్ను ఉపయోగించి ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్తో చేస్తున్నా. ఐ యూతో చేద్దాం. ఫస్ట్ నాకంటే ఇక ముందుగా మీరు ప్రయత్నించండి. తర్వాత నేను చెప్పేది చూసి ఒకవేళ ఏదన్నా మీ కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. క్లీన్ అని ఉపయోగించి చేయండి. క్లీన్ అని ఉపయోగించి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఐ డిడ్ క్లీన్ మై రూమ్ అంటే నేను మా రూమ్ని క్లీన్ చేసేసాను. ఐ డిడ్ నాట్ క్లీన్ మై రూమ్ నేను మా రూమ్ని క్లీన్ చేసుకోలేదు.
అంటే ఐ ఉపయోగించి చెప్పాను. పాస్ట్ టెన్స్‌లో ఏ విధంగా చెప్పాలని. అంటే అయిపోయిన విషయం గురించి, గతించిన విషయాల గురించి చెప్తున్నాం. ఐతో చెప్పిన. ఇప్పుడు యూతో సేమ్ అదే క్లీన్ అనే వర్బ్‌ని యూ వచ్చేటట్టు. యూ డిడ్ క్లీన్ మై రూమ్. అంటే నువ్వు ఆ రూమ్‌ని క్లీన్ చేసినావు. దీనికి నెగెటివ్‌లో యూ డిడ్ నాట్ క్లీన్ మై రూమ్. నువ్వు మా రూమ్‌ని క్లీన్ చేయలేదు. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసినట్లయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వాష్ అనే వర్బ్‌ను ఉపయోగించి చూద్దాం. ఈ వాష్ అనే వర్బ్‌ని ఐతో, యూతో, హీ, సీ, దే అన్నిటిని ఉపయోగించి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నాకంటే ముందుగా మీరు ప్రయత్నించండి. తర్వాత నేను చెప్తాను. కరెక్షన్ ఉంటే చేసుకోండి. సరే ఐతో చెప్తున్నా చూడండి. ఐ డిడ్ వాష్ అంటే నేను వాష్ చేసేసాను. గతించిన విషయం కాబట్టి చేసేసాను. నేను వాష్ చేసేసాను. ఐ డిడ్ నాట్ వాష్ నేను వాష్ చేయలేదు. సరే ఇప్పుడు యూతో చూద్దాం. వాష్‌నే యూతో. యూ డిడ్ వాష్. యూ డిడ్ వాష్ అంటే నువ్వు వాష్ చేసేసావు. యూ డిడ్ నాట్ వాష్ నువ్వు వాష్ చేయలేదు. ఇప్పుడు హీతో. హీ డిడ్ వాష్ అతను శుభ్రం చేశాడు. హీ డిడ్ నాట్ వాష్ అతను శుభ్రం చేయలేదు అని. హీ డిడ్ నాట్ వాష్ అంటే అతను శుభ్రం చేయలేదని. ఇప్పుడు షీతో. షీ డిడ్ వాష్ ఆమె శుభ్రం చేసేసింది. షీ డిడ్ నాట్ వాష్ ఆమె శుభ్రం చేయలేదు. నెక్స్ట్ దే ఉపయోగించారు. దే డిడ్ వాష్ వాళ్ళు శుభ్రం చేశారు. అంటే వాష్ అంటే కడగడం కదా, కడిగేశారు. కడగడం అన్నా శుభ్రం చేయడం అన్నా ఒకటే విధంగా వస్తుంది. కాకపోతే వాష్తో చెప్తున్నాం కాబట్టి దే డిడ్ వాష్ వాళ్ళు కడిగేశారు. దే డిడ్ నాట్ వాష్ వాళ్ళు కడగలేదు. ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎక్కువ వర్బ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయడం వల్లనే మనం సక్సెస్ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అనే వర్బ్ను ఉపయోగించి చేద్దాం. ఐతో, యూతో అన్నిటితో ఒకసారి. ఐ డిడ్ ఓపెన్ అంటే నేను ఓపెన్ చేసేసా. ఐ డిడ్ నాట్ ఓపెన్ నేను ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ యూతో. మీరు నాకంటే ముందుగా చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా కరెక్షన్ ఉంటే చూస్తుంది. మాట్లాడాలి. నాకంటే ముందుగా మాట్లాడాలి. ఇప్పుడు ఓపెన్‌తో. ఓపెన్ అనే వర్బ్ ఉపయోగించి. యూతో. యూ డిడ్ ఓపెన్ అంటే నువ్వు ఓపెన్ చేసేసావు. యూ డిడ్ నాట్ ఓపెన్ నువ్వు ఓపెన్ చేయలేదు. సి అనే సబ్జెక్ట్ ఉపయోగించి చేద్దాం. సి డిడ్ ఓపెన్ అంటే ఆమె ఓపెన్ చేసింది. సి డిడ్ నాట్ ఓపెన్ అంటే ఆమె ఓపెన్ చేయలేదు. దేతో. దే డిడ్ ఓపెన్ అంటే వాళ్ళు ఓపెన్ చేశారు. దే డిడ్ నాట్ ఓపెన్ వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఈ విధంగా ప్రాక్టీస్ అనేది మనకి ఎక్కువ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఇన్ని వర్బ్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, నాతో పాటు మీరు కొన్నైనా వర్డ్స్ మాట్లాడితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇన్ని వర్బ్స్ ఉపయోగించి, ఇన్ని సబ్జెక్టులు ఉపయోగించి అనేక సార్లు మనము వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్ అనేది ఉపయోగించుదాం చూద్దాం. ఐ డిడ్ క్లోజ్ అంటే నేను క్లోజ్ చేసేసా. ఐ డిడ్ నాట్ క్లోజ్ నేను క్లోజ్ చేయలేదు. యూతో అనుకోండి. యూ డిడ్ క్లోజ్ అంటే నువ్వు క్లోజ్ చేసేసావు. యూ డిడ్ నాట్ క్లోజ్ నువ్వు మూయలేదు. అదే షీతో అనుకోండి. ఆమె వచ్చేటట్టు. షీ డిడ్ క్లోజ్ ఆమె మూసేసింది. షీ డిడ్ నాట్ క్లోజ్ ఆమె మూయలేదు. ఇప్పుడు దే అని ఉపయోగించు వాళ్ళు అనేది. దే డిడ్ క్లోజ్ అంటే వాళ్ళు మూసేశారు. దే డిడ్ నాట్ క్లోజ్ వాళ్ళు మూయలేదు. ఇవన్నీ గతంలో విషయాల గురించి. డిడ్ నాట్ వచ్చిందంటే గతంలో విషయాల గురించి చెప్పినట్టు. నెక్స్ట్ లాస్ట్ ఇది ఒకటి చూద్దాం. పుష్ అనేది. ఇన్ని చెప్పడం వల్ల మీకు ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మీకు వర్డ్స్ అనేది చెప్తున్నా. మీరు కూడా బోర్‌గా ఫీల్ కాకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి. నాకంటే ముందుగా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పుష్‌తో. ఐ డిడ్ పుష్ నేను
తోసేశాను. ఐ డిడ్ నాట్ పుష్, నేను తోయలేదు. అది యూ తను. యూ డిడ్ పుష్, నువ్వు తోసేశావు. యూ డిడ్ నాట్ పుష్, నువ్వు తోయలేదు. అదే సీతో అనుకోండి. సీ డిడ్ పుష్, ఆమె తోచింది. షీ డిడ్ నాట్ పుష్, ఆమె తోయలేదు. అదే హీతో అనుకోండి, అతను. హీ డిడ్ పుష్, అతను తోశాడు. హీ డిడ్ నాట్ పుష్, అతను తోయలేదు. ఈ విధంగా మీరు అనేక రకాల సబ్జెక్టులు ఉపయోగించి, అంటే ఐ, వి, హీ, సీ, ఇట్, దే, ఈ 7 ఉపయోగించి కూడా ఒకే వర్బ్స్ మీద మీరు ప్రాక్టీస్ ఎక్కువ సార్లు చేస్తే గిన మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.